ये हमारा प्रत्येक इधर तेलंगाना से हम इधर जंतर मंतर के बाद दिल्ली किस लिए आया बोले तो हमारे हकों के लिए, हम आदिवासी दलितों के लिए, आदिवासी दलितों पूरे सब मिलके इधर ये दिल्ली जंतर मंतर के पास आके धरना कर रहे हैं। और इसके लिए हमारा क्या है बोले तो अम्बेडकर अभय हस्त बोल के हमारा रेवंत रेड्डी बताए थे, वो अभी तक आज तक किसी को नहीं दिया। 12 लाख रुपए देते बोले, आज तक 1 रुपया भी नहीं दिया हमारे को। इसलिए और एक दूसरा ये सरकारी जमीन 3 एकड़ देंगे बोल के बताए, एक जमीन भी नहीं दिया किसको, आधा एकड़ भी नहीं दिया। और दूसरी रिजर्वेशन SC ST को सेपरेट रिजर्वेशन बताएगा बोले, दिएंगे बोले, रिजर्वेशन बनाएंगे बोले सेपरेट। आज तक किसी को रिजर्वेशन नहीं है और किसी का नाम भी नहीं है। दूसरा इंदिरम्मा हाउस बोले तो इंदिरम्मा घरों के लिए भी बहुत पूरा नियोजकवर्ग में हमारा तेलंगाना स्टेट में बताए थे, आज तक हमारे को पूरा पक्का घर नहीं मिले। SC कारपोरेशन सेपरेट करते बोले, ST कारपोरेशन सेपरेट करते बोले। और नया ITDA और सुपर स्पेशलिटी हॉस्पिटल्स और ये क्या जो विद्या ज्योति रेजिडेंशियल स्कूल अम्बेडकर अभय हस्त के लिए 12 लाख, वो भी इतना पूरा 12 डिमांड्स दिए थे। 12 डिमांड में 12 में से एक भी आज तक नहीं किए। वो 12 डिमांडों के लिए हम वहाँ से तेलंगाना से इधर जंतर मंतर के पास दिल्ली के पास आके हम लोग दीक्षित छे रहे। कितने साल हो गए अभी तक वादा? 3 साल हो गए, आज तक 3 साल हो गए, आज तक एक भी काम नहीं बना। कितने आप लोग इससे जो है ग्रसित है, इसी समस्या जूझ रहे, कितने लोग होंगे आप लोग? हाँ, हम लोग नए बोले तो पूरा टोटल 5-6 लाख रहते हैं हम लोग। 6 लाख लोग रहते। अभी आपकी डिमांड नहीं मानी जाएगी तो आगे क्या करेंगे? नहीं, वो खुद ही बताए थे, हम डिमांड नहीं किए थे, खुद ही बताए थे। अगर वो मांगे पूरी नहीं हुई तो कैसे करेंगे? नहीं हुई है तो और ये नहीं, हम लोग जितने लोग हैं नहीं 5 नहीं 6 लाख भी आके यहाँ बैठेंगे। हाँ, पूरा टोटल हमारा ये नियोजकवर्ग से बोला 5-6 लाख बोलते, पूरा टोटल 4 करोड़ लोग हैं हम लोग। आप अपना नाम और संगठन का नाम बताइए। मेरे नाम है दास है, DHP से बोलो तो हाँ, DHPC दलित हकों वो क्या दलित हकों का प्रेसिडेंट है। మేము అందుకే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చి మా బాధలంతా మేము ఇక్కడ చెప్పుకుంటున్నాము. హామీలు ఇచ్చారు, 3 హామీలు ఇచ్చారు. ఏ హామీలు కూడా మాకు ఒక్కటి బీఆర్ఎస్ పార్టీలో మాకు 10 లక్షలు అని కేసీఆర్ గారు చెప్పారు, 5 లక్షలు చెప్పారు, ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఒక్క కూడా మాకు అమలు చేయలేదు. కార్పొరేషన్ అని చెప్పారు, ఏది కూడా ఒకటి మాకు చేయలేదు. అందుకే మేము ఓట్ల గురించి వచ్చి మేము అందరికీ ఓట్లేసి గెలిపించాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇప్పుడు మాకు ఏది కూడా ఒకటి కూడా కరెక్ట్గా చేయట్లేదు. అందుకే మేము ఢిల్లీ దాకా జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి ఢిల్లీ దాకా వచ్చి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. కండల వెంకటేశ్వర కార్పొరేషన్ నుంచి మేము ఢిల్లీకి వచ్చాము. మేము ఎరకల సంఘం, మాదిగ సంఘం ఆ తరపు నుంచి మేము వచ్చాము. మేము రేవంత్ రెడ్డి నుంచి మేము కోరుకుంటున్నాము, మాకు ఏమీ లేదు, మాకు ఏది ఇస్తలేరు, ఏమి చేస్తలేరు. మాకు అంత అంబేద్కర్ ఇస్తామని చెప్పారు, సేవల్లో ఏదో ఇస్తానన్నారంట, అది కూడా మాకు ఏది లేదు. ఇంటికి 12 లక్షలు ఇస్తానన్నారు, ఇందిరా మిల్లు ఇస్తానన్నారు. మాకు అన్యాయం చేశారు రేవంత్ రెడ్డి గారు. మల్లికార్జున గారు ఏదో స్టేజ్ మీద ఎక్కారని అనుకుంటున్నారు, కానీ ఇంత మట్టిగా మా పేదవాళ్ళకి ఏది అంతరిస్తలేరు. మాకు న్యాయం జరగాలి. మాదిగ కులాలకు కానీ, గిరిజనుల కులాలకు కానీ, ST కులాలకు కానీ, ఎరకల కులాలకు కానీ మాకు న్యాయం జరగాలి. మాకు మీరు ఇచ్చిన హామీ మేము నిలబెట్టుకుంటాము. నిలబెట్టుకోండి, మేము ఇచ్చిన హామీ మీరు నిలబెట్టుకోండి. మీకు ధన్యవాదాలు. యంత్రమంత్రం వచ్చేసిన పెద్దలకు, అన్నగారు మరి అన్నకు పెద్దలకు, SC సంఘాల నాయకులకు, గిరిజన సంఘ నాయకులకు, మరి ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డ అక్కలకు, అమ్మలకు, పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. అయితే అంబేద్కర్ అభయ హస్తము సాధనకై మనము హైదరాబాద్లో జూలై 27న చలో ఢిల్లీ జంతర్ మంతర్ కాడ ప్రోగ్రాము నిర్వహించాము. అయితే దీనికి
పిసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే గారు, రేవంత్ రెడ్డి గారు చేవెళ్ళిలో ఇచ్చిన ఎస్టీ ఎస్సీ డిక్లరేషన్ను 12 అంశాల మీద ఎంతో స్పష్టంగా చెప్పారు. ఎంతో స్పష్టంగా వాళ్ళకి ఎస్టీ మరి అంబేద్కర్ అభయాస్తం కింద 12 అంశాలు పెట్టారు. దాంట్లో 12 అంశాలు కూడా ఇంతవరకు నెరవేర్చలేదని మేము జంతర్ మంత్రం కాడ ధర్నా ప్రోగ్రాం నిర్వహించాము. ఈ ఎరుకల సంఘ భారత కులవృత్తుల అభివృద్ధి సేవా సంస్థ తరఫు నుంచి కండెల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అన్నగారు సురేందర్ అన్నగారి ఆధ్వర్యంలో మేమంతా వచ్చి ఈ ఆధ్వర్యంలో ఈ ధర్నా ప్రోగ్రాంలు విజయవంతముగా చేయటం జరిగింది. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ఈ అంశాల మీద మేము తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని అడిగేది ఒకటే, అయ్యా ఎస్టీ కార్పొరేషన్లు ఇస్తా అన్నారు, 3 ఏళ్ళు అయ్యింది ఇంకా ఇవ్వలేదు. ఎస్సీ కార్పొరేషన్లు ఇస్తా అన్నారు, ఇంకా ఇవ్వలేదు. 12 లక్షల రూపాయలు ఇంటికి ఇస్తానన్నారు, ఇంకా ఇవ్వలేదు. కాబట్టి మీకు ఈ జంతర్ మంతరం ఢిల్లీ ప్రోగ్రాం వేదికగా మేము అడుగుతున్నాము, మీరు తక్షణమే ఈ ఎస్టీలకు ఏదైతే ఉన్నదో మీరు ఇచ్చిన హామీల మీదకు అందరికీ నిర్వహిస్తామని అనుకుంటూ మల్లికార్జున ఖార్గే ఇచ్చిన హామీలు, మీరు ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేరలేదు. కాబట్టి నెరవేరుస్తారని ఈ సభాముఖంగా ఈ జంతర్ మంత్ర వేదికగా మేము అడుగుతున్నాం. కాబట్టి మా జంత్రం ఈ యొక్క దళిత గిరిజన ధర్నాని మీరు గుర్తుపెట్టుకొని, ఈ దళిత గిరిజన ధర్నా చేసిర్రు, జంతర్ మంత్రం దాకా పోయిర్రు అని మీరు గుర్తుపెట్టుకొని ఇకనైనా కూడా మీరు తొందరగా ఏదైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలన్నీ నెరవేరుస్తారని నేను అనుకుంటున్నా. కాబట్టి నా పేరు వనం గంగయ్య, ఎల్బీ నగర్ నుంచి. నేను రంగారెడ్డి జిల్లా ఎరుకల సంఘ జిల్లా అధ్యక్షుడిని, అలాగనే రాష్ట్ర సహాయ కార్యదర్శిని కూడా. కాబట్టి ఈ అంశాలన్నీ నెరవేరుస్తారని అనుకుంటూ పెద్దలు అన్నగారికి, వెంకటేశ్వర నాయకుకి ధన్యవాదాలు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. అవసరం ఏమొచ్చిందంటే, మేము ఇక్కడ ఎరుకల సంఘం నుంచి తెలంగాణ నుంచి వచ్చాము. మా ఎరుకల సంఘం అధ్యక్షులు కండెల వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో, అలాగే మన మాదిగా సంఘ అధ్యక్షులు సురేందర్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఈ సంఘాన్ని ఈ చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టాము. సో మా ముఖ్య నిబంధనలు ఏమిటంటే, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి ముందు చివరిలో జరిగిన సభలో ఇచ్చిన అంశాల గురించి అవి ఏ విధంగానూ పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ వచ్చిన 33 నెలలు అయినప్పటికీ కూడా ఇంతవరకు మాకు సంబంధించిన ఎరుకల కార్పొరేషన్ కానీ మాదిగా సంఘాన్ని వాళ్ళకి ఇచ్చిన కార్పొరేషన్ అనేది అమలుపరచలేదు. సో ముఖ్యంగా మేము ఇక్కడ రావాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే సో మా కార్పొరేషన్కి సంబంధించిన మాకు ఎరుకల కార్పొరేషన్ ఇవ్వగలరని, అలాగే మాకు అందులో పొందుపరిచి వచ్చిన అంశాలను మాకు త్వరగా అమలు చేయాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతిసారి రాజకీయ నాయకులు ఎన్నికల ముందు మాత్రమే వాళ్ళు ఓన్లీ హామీల కోసం మాత్రం చేస్తారు తప్ప ఎన్నికల తర్వాత వాళ్ళు చేయాల్సిన పనులు కానీ వాళ్ళు చేయాల్సిన వేరే కార్యక్రమాలు కానీ త్వరగా పట్టించుకోరు. సో ఏ విధంగా అయితే వాళ్ళు ఇచ్చిన అంశాలను వీళ్ళంత త్వరగా హైకమాండ్ తీసుకెళ్ళి, ముఖ్యంగా మన జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, ఇంకా మిగతా పార్టీ అధ్యక్షులు మన రాహుల్ గాంధీ గారు, మన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మా యొక్క అంశాలని పరిగణలోకి తీసుకొని ఇప్పటికైనా మేలుకొని న్యాయం చేయాలని
మా యొక్క విన్నపంను తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. అంటే ఈరోజు ఆ రోజు చివరిలో ఏర్పడినటువంటి సభలో మల్లికార్జున ఖార్గే గారు మళ్ళీ ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు పరచడం లేదని ఇక్కడి దాకా రావడం జరిగింది. సో కాబట్టి తెలంగాణ అనేది ఒక కుటుంబంలో అందరు బాగుంటేనే అందరం బాగున్నట్టు. ఒకరికి చెడిపోయినా అందరం చెడిపోయినట్టే. ఒకరికి ఇచ్చి హామీలు, ఒకరికి ఇచ్చి పథకాలు ఇంకొకరికి ఆపేయడం ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. ఎస్సీ ఎస్టీల మీద ఎప్పటికీ పక్షపాతం అనేది ఈ గవర్నమెంట్ అనేది కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది కాదు, ఏ గవర్నమెంట్ అయినా పక్షపాతమే చూపిస్తుంది. సో ఈ పక్షపాతం లేకుండా అందరికీ సమాన హక్కులు, సమానమైన ఇస్తామన్న పథకాలు, చేపడతామన్న పథకాలు అవన్నీ సమర్థవంతంగా ఇవ్వాలని కోరుతున్నాము. ఒకరు చెడిపోయినా గవర్నమెంట్ చెడిపోయినట్టే. కావున ఈ విన్నపమని ఇక్కడ ఢిల్లీ నుంచి మేము కోరుతున్నాము. సార్, ఇప్పటికి గడిచిన 33 నెలల ఈ గవర్నమెంట్ కాలంలో మమ్మల్ని పట్టించుకునే వారు లేరు. మమ్మల్ని వాడుకొని ఎస్సీ ఎస్టీలను వాడుకొని ఎదిగినటువంటి మంత్రులైనా కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరు కూడా మాకు ఎటువంటి సహకారాలు కానీ సహాయ సహకారాలు కానీ అందించలేదు. మా బాధలు పట్టించుకోలేదు. కాబట్టి ఈ ఢిల్లీ నుంచి మేము మీకు విన్నపించుకుంటున్నాము. మాకు రావాల్సిన పథకాలు మీ చేవలిలో చెప్పినటువంటి పథకం కానీ, ఎస్సీ ఎస్టీలకు 12వ అంబేద్కర్ అభయాస్తం పథకం అందిస్తారని చెప్పినా కానీ దీన్ని వెంటనే అమలు చేయాలి. అమలు చేయని విడల మీరు రాబోయే రోజులలో దీనికి భారీ మూల్యంగా మీరు చెల్లించుకుంటారు. మేము దీనికి మీ ఓటమికి దీన్ని అమలు చేయనిచో మీ ఓటమికి మేము కూడా కారణం అవుతామని ఇక్కడ ఈ ఢిల్లీ జంతర్ మంతర్ నుంచి హెచ్చరిస్తున్నాను. ఈ వేదికను నాకు ఇచ్చినటువంటి ఈ పెద్దలందరికీ నమస్కారాలు. అన్నగారికి ధన్యవాదములు. ఇప్పుడు రంజిత్ బహుజన్ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నా పేరు వనం వెంకటేష్. మెదక్ ఏకలవ్య సంఘం నాయకుడు. దళిత గిరిజన ధర్నా కోసం, దళితులకు ఇచ్చిన హామీల కోసం ఈ హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడం వల్ల మేము హైదరాబాద్ నుంచి గిరిజన నాయకులు, దళిత గిరిజనులు మేము ఈ ధర్నా కోసం మా నిరసన తెలియజేయడానికి మేము జంతర్ మంతర్కి వచ్చి ఈరోజు ఈ ధర్నా నిర్వహించడానికి కారణము రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖార్గే ఇచ్చిన హామీలను మేము ఎంతో మంది మంత్రుల వద్దకు, ఎమ్మెల్యేల వద్దకు, ఎంతో మంది దగ్గరికి వెళ్ళి మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని మేము ఎన్నిసార్లు ఆయనకు డిమాండ్ చేసినా మా బాధని పట్టించుకోకుండా, మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేయడం వల్ల మేము ఈ చలో ఢిల్లీ ఈ 27వ తారీఖున ఈ ఢిల్లీకి వచ్చి మా నిరసనని ప్రజాగలంలో మేము తెలపడానికి, ఈ ప్రజల ముందు మాకు ఇచ్చిన హామీలను నిర్వర్తించకపోవడం వల్ల మేము తెలుపుకోవడానికి మేము ఈ ఢిల్లీ రావడం జరిగింది. దళిత గిరిజన ఆదివాసీ కుటుంబాలను అభివృద్ధి బాటలో పయనింపజేస్తానని అసెంబ్లీలో ఇచ్చిన మాట తప్పిన రేవంత్ రెడ్డికి మేము ఈ ధర్నా ద్వారా మేమేందో నిరూపిస్తామని చెప్పి ఈ ధర్నాకు దిగాం. ఈ ధర్నాకు వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు, దళితులకు, ఎస్టీ నాయకులకు, గిరిజనులకు ముఖ్యంగా నా నమస్కారములు. వారికి అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. వారు దళితులకు, అగ్రకులాల గురించి, మా గురించి రాత్రి నిద్ర లేకుండా ఈ సమస్యను, ఈ ధర్నాను విజయవంతం చేయడానికి వచ్చిన వారందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. దళిత గిరిజన ఆదివాసీ కుటుంబాలను అభివృద్ధి బాటలో పయనింపజేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన శ్రీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, గౌరవ రేవంత్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ ప్రముఖ నాయకులు ఎవరు ఈ ప్రభుత్వ హామీల మీద ఏమీ లేదు.
ఆశ వదులుకొని ఈ ధర్నాలు చేయడాలు, ఢిల్లీకి రావడాలు ఇవన్నీ ఈ సమాజంలో సర్వసామాన్యంగా జరుగుతూనే ఉంది. మేము చూస్తూనే ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి పోతున్నాం. చేసింది లేదు, చచ్చింది లేదు, పోయి డైరెక్ట్ ఎన్నిసార్లు సీఎం దగ్గరికి పోయినా కలిసిన, మినిస్టర్ల దగ్గర పోయినా కలిసిన, ఎమ్మెల్యేల దగ్గర కలిసిన, కమిషనర్ల దగ్గర కలిసినా కానీ వినతి పత్రాలకే అంకితం అవుతుంది తప్ప అమలు పరిచింది ఇంతవరకు ఒక్కటే లేదు. అమలు పరిచింది, అమల్లో వచ్చింది, ఇదిగో ఇది ఇచ్చినాము ఎస్టీలకు కానీ నిజమైన ఎస్టీ వాడు భూమిలోకి 3 ఎకరాలు అన్నారు, గుడిసెలున్న వాళ్ళకు జాగున్నోళ్ళకు ఇండ్లు అన్నారు. ఇప్పుడు కొంతమంది ఎక్కడో వాడికి దృష్టిలోకి వస్తేనే కూడా అది కూడా 5 లక్షలు పూర్తిగా ఇవ్వట్లేదు. 3.5 లక్షలు 3,75,000 తగ్గినాయి. మొత్తం బ్రోకర్లు అనేసి మధ్యలో ఉన్న వ్యక్తులకి ఇస్తున్నారు. అది కూడా సరైన ఇల్లు కట్టిస్తలేరు. సగం ముట్టిగా సున్నవు అది ఇది కట్టిస్తారు. అవి కూడా ఇందిరాగాంధీ పీరియడ్లో కూడా ఆ విధంగా జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పీరియడ్లో కూడా ఇదే జరుగుతుంది. కనుక ఇవన్నీ అమలు పరచడానికి ఇంకా ఎన్నేళ్ళు కావాలనో అందుకే మేము కోరుకుంటుంది ఏంటంటే నిజమైన ప్రభుత్వాలు, నిజమైన ప్రజారాజ్యాంగం, ప్రజలకు నిజమైన. నేను వెంకటేశ్వరని ఆలియా నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి వచ్చాను. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 12 హామీలు నెరవేర్చారు. ఆ 12 హామీలు ఒక్క హామీ కూడా నెరవేరలేదు. చేవెళ్ళ మహాసభలో ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ సంవత్సరానికి 500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తానని చెప్పి అది కూడా చేయలేదు. ఒక కుటుంబానికి 12 లక్షలు చేస్తానని చెప్పి అది కూడా చేయలేదు. ఏది అమలు చేయకపోవటం వలన అక్కడి నుంచి 4 దిక్కుల నుంచి ఒక్కొక్కరు చొప్పున దగ్గరగా 100 మంది 150 మంది దాకా వచ్చి ఈ ఢిల్లీ జంతర్ మంతర్ కార్యాలయం వరకు చేరటం జరిగింది. మా ఎరకలి ఎస్సీ వాళ్ళందరూ కలిసి జంతర్ మంతర్ కార్యక్రమానికి చేరటం జరిగింది. అందువలన మా హామీలు కూడా మీరు నెరవేర్చాలని కోరుతున్నాను. ఎరుకల ప్రభుత్వ అభివృద్ధి సేవా సంఘం స్టేట్ యూత్ ప్రెసిడెంట్ హైదరాబాద్ నుంచి వచ్చాను. మనకి చేవెళ్ళ బహిరంగ సభలో ఇచ్చినటువంటి మన మల్లికార్జున ఖార్గే గారు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని తొందరగా అమలుపరచాలని కోరుకోవడం జరుగుతుంది. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగకుండా మన తెలంగాణ, ఆంధ్ర మొత్తం తరఫున ఈ ఉద్యమం కొనసాగుతుందని, ఈ 12 అంశాలు ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, అంబేద్కర్ అభయాస్తం, ప్రత్యేక రిజర్వేషన్లు, ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం ఇవన్నీ మాటలకి చెప్పడమే కానీ చేతలలో ఏ రాజకీయ నాయకుడు గెలిచిన వారు ఎవరైనా కూడా చెప్పడం వరకే ఉంది కానీ చేతలలో ఎవరు చూపించడం లేదు. ఎన్నికలకు వచ్చినప్పుడు మాత్రం మాకు ఓటు వేయండి, మీ కష్టాలని కడతీరుస్తాము, మా పార్టీ ఉంది, మేము మీకు అండగా ఉంటాము, ఏదైనా నెరవేరుస్తాము, మమ్మల్ని నమ్మండి అని మాయమాటలు చెప్పి బొంకి గెలిచిన తర్వాత గడ్డి ఎక్కిన తర్వాత అసలు ముఖం చూడడానికి కూడా చాటేసినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాము. ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో, మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అవన్నీ అమలుపరచాలని ఈ సభాముఖంగా ఢిల్లీ నుంచి, జంతర్ మంతర్ నుంచి ఈ వేదిక సభాముఖంగా హెచ్చరించడం జరుగుతుంది. మన మల్లికార్జున ఖార్గే గారు, శ్రీత గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ఈ ఇచ్చిన హామీలను ఎంత తొందరగా నెరవేరిస్తే అంత మంచిదని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.